హాయ్ వ్యూయర్స్, ఈ క్లాస్లో మనం అసంక్రామ్యత రకాల గురించి చర్చించుకోబోతున్నాం. ఇందులో అసంక్రామ్యత అంటే వేర్వేరు జీవుల్లో వైదేశిక ప్రతిజనకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ మరియు అనేక రకాల పరాన్నజీవులు వాటి ఉత్పన్నాలకు వ్యతిరేకంగా పనిచేసే లేదా నిరోధించేటువంటి గుణాన్నే రోగ నిరోధక శక్తి లేదా అసంక్రామ్యత అని చెప్పుకుంటుంటాం. ఈ అసంక్రామ్యతను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది సహజ అసంక్రామ్యత, రెండవది ఆర్జిత అంటే సంపాదించుకున్న అసంక్రామ్యత. ఇందులో సహజ అసంక్రామ్యత అనేది జీవుల్లో పుట్టుకతో పాటుగా వచ్చేటువంటి అసంక్రామ్యత లక్షణం. పుట్టుకతో పాటుగా జీవికి సంక్రమించేటువంటి రోగనిరోధక శక్తినే సహజ అసంక్రామ్యతగా చెప్పుకుంటాం. దీన్నే అవిశిష్ట అసంక్రామ్యత అని కూడా అంటాం, నాన్ స్పెసిఫిక్. అవిశిష్ట అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జీవి దేహంలోకి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఏదైనా పరాన్నజీవి కానీ ప్రవేశించినట్లయితే జీవి ఏదైనా సరే, ఏ రకమైనదైనా సరే, దాన్ని ఒకే రకమైనటువంటి యంత్రాంగంతో దాన్ని నిర్వీర్యం చేయడానికి జీవి యొక్క సహజ లేదా స్వాభావిక అసంక్రామ్యత ప్రయత్నిస్తుంది. అంటే బ్యాక్టీరియాను చంపడానికి వేరే పద్ధతి, వైరస్ను చంపడానికి వేరే పద్ధతి, పరాన్నజీవులను చంపడానికి వేరే పద్ధతులు స్వాభావిక లేదా సహజ అసంక్రామ్యతలో కనిపించవు. జీవి ఏదైనా సరే ఒకే రకమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాటిని నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తుంది. అందువల్ల దీన్ని అవిశిష్ట రకమైనటువంటి అసంక్రామ్యత అంటాం. రెండవది ఆర్జిత అసంక్రామ్యత, దీన్ని విశిష్ట అసంక్రామ్యత అంటాం. అంటే వేరువేరు రకాల వైదేశిక ప్రతిజనకాలని పదార్థాలను నిర్వీర్యం చేయడానికి వేర్వేరు నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. ఇందులో మొదటగా సహజ అసంక్రామ్యత గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు జీవి దేహంలోకి వివిధ వైదేశిక ప్రతిజనకాలను ప్రవేశాన్ని నిరోధించేందుకు గాను, ప్రతిజనకాలని దేహంలోకి పోనివ్వకుండా అడ్డుకునేందుకు గాను వివిధ రకాల రక్షణ రేఖలు మన దేహంలో స్థిరీకృతమై ఉన్నాయి. ఇవి మూడు రకాలు ఉంటాయి. మూడు రకాల రక్షణ రేఖలు కనిపిస్తాయి. ప్రథమ రక్షణ రేఖల్లో భాగంగా చర్మము, శ్లేష్మస్తరము మరియు చర్మము శ్లేష్మస్తరం యొక్క స్రావాలు, అవి స్రవించేటువంటి పదార్థాలన్నీ మొదటి రక్షణ రేఖల్ని ఏర్పరుస్తాయి. రెండవ రకమైన ద్వితీయ రక్షణ రేఖలు, ఇందులోకి వేర్వేరు రకాల కణభక్షక తెల్ల రక్త కణాలు, అదేవిధంగా సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రోటీన్లు, అదేవిధంగా ఉజ్వలన అనుక్రియలు లాంటి అవి ద్వితీయ రక్షణ రేఖగా పనిచేస్తాయి. ఈ రెండు రకాల రక్షణ రేఖలు, ప్రథమ మరియు ద్వితీయ రక్షణ రేఖలు రెండు కూడా అవిశిష్టమైనవి. అంటే ఇవి ఈ స్వాభావిక లేదా సహజ అసంక్రామ్యతకు దగ్గరగా పనిచేస్తాయి. అంటే సహజ అసంక్రామ్యతకి వీటికి దగ్గర సంబంధం ఉంటుందని అర్థం. ఇక తృతీయ రక్షణ రేఖ లేదా థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో వేర్వేరు రకాల లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు మరియు బి లింఫోసైట్లు, అదేవిధంగా బి లింఫోసైట్ల చేత ఉత్పత్తి చేయబడేటువంటి యాంటీబాడీస్ అన్నీ కూడా ఈ తృతీయ రక్షణ రేఖలోకి వచ్చేస్తాయి. ఇవి నిర్దిష్టమైనటువంటి యంత్రాంగాన్ని కనబరిచి వివిధ రకాల వైదేశిక ప్రతిజనకాలను నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తాయి. ఈ విశిష్టమైనటువంటి యంత్రాంగం ఉండేటువంటి రక్షణ రేఖలు ఆర్జిత అసంక్రామ్యతకి దగ్గరగా ఉంటాయి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేస్తే సహజ అసంక్రామ్యత లేదా స్వాభావిక అసంక్రామ్యత అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఏంటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే, ఇది జీవిలో పుట్టుకతో పాటుగా
అనువంశికంగా సంక్రమించేటువంటి అసంక్రామ్యత విధానం. అసంక్రామ్యత ఇందులో ఎటువంటి విశిష్టమైనటువంటి పద్ధతులు ఉండవు. జీవి యొక్క జన్యు సమాచారం ఆధారంగా, జీవుల్లో ఉండేటువంటి జన్యు సమాచారం ఆధారంగా ఇది వివిధ రకాల వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జీవి ఏదైనా సరే, వ్యాధికారకము ఏదైనా సరే, వాటన్నింటినీ ఒకే రకమైన విధానంతో నిర్వీర్యం చేయడానికి లేదా చంపడానికి ఇది ప్రయత్నిస్తుంది. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి భక్షక కణాలు ఉంటాయి, ఫాగోసైట్స్ ఉంటాయి. ఇవి ఏ రకమైనటువంటి వైదేశిక ప్రతిజనకం వచ్చినా సరే, అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, చిన్న పారాసైట్లు, పరాన్నజీవులు కానివ్వండి, వాటిని ఒకే రకమైనటువంటి విధానంతో చంపేస్తాయి. ఏం చేస్తాయి అవి? బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, వ్యాధికారక సూక్ష్మజీవులు ఏవొచ్చినా సరే వాటిని ఈజీగా కణభక్షణ చేసేస్తాయి. అంటే ఒకే రకమైన విధానం, బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, లేకపోతే ఏదైనా వ్యాధిజనకం ఏదైనా సరే, వ్యాధికారకం ఏదైనా సరే, దాన్ని ఒకే రకమైన విధానంతో చంపేయడానికి ట్రై చేస్తాయి. అదేవిధంగా ఈ స్వాభావిక సంక్రామ్యత అనేది ముందే ఏర్పడి ఉంటుంది. ఇది ప్రీఫార్మ్డ్, జీవి దేహం లోపల ముందే ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా ఈ స్వాభావిక అసంక్రామ్యత లాంటి జ్ఞాపకం ఉండదు, లేదా అసంక్రామ్య జ్ఞప్తి ఇందులో లోపించి ఉంటుంది. అసంక్రామ్య జ్ఞప్తి లోపించి ఉంటుంది. ప్రథమ మరియు ద్వితీయ రక్షణ రేఖలు ఈ సహజ సంక్రామ్యతను చూపించడంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీని లేదా సహజ సంక్రామ్యతను అర్థం చేసుకోవాలంటే అందులో ఉండేటువంటి వివిధ రకాల కాంపోనెంట్స్, కారకాలని అర్థం చేసుకోవాలి. సహజ సంక్రామ్యతలో 5 రకాల కారకాలు ఉంటాయి. అందులో మొదటిది భౌతిక మరియు యాంత్రిక అవరోధాలు, రెండవది జీవరసాయన అవరోధాలు, మూడవది కణపరమైన అవరోధాలు, నాలుగవది జన్యు కారకాలు, ఐదవది ఇతర కారకాలు. ఈ 5 సైడ్ హెడింగ్స్ మనకు అర్థమైతే సహజ సంక్రామ్యత ఏ విధంగా మిగతా వైదేశిక జీవుల్ని, ప్రతిజనకాలని నిరోధిస్తుంది లేదా చంపివేస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ముందు భౌతిక మరియు యాంత్రిక అవరోధాలు. ఈ భౌతిక యాంత్రిక అవరోధాల కింద మనం 5 పారామీటర్స్ తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది చర్మం, శ్లేష్మస్తరం, శైలికలు, దగ్గు మరియు తుమ్ములు, పెరిస్టాలిసిస్, తరంగాకార చలనం. ఇందులో ఒక్కొక్కటి చూద్దాం. చర్మం సాధారణంగా ఇది మొదటి రక్షణ వ్యవస్థ కిందకి, మొదటి రక్షణ రేఖలో అతి ప్రాముఖ్యమైన పాత్ర పోషించేటువంటి భాగం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేహం లోపలికి ఒక్క సూక్ష్మజీవిని కూడా, ఆరోగ్యవంతమైనటువంటి చర్మము ఒక్క సూక్ష్మజీవిని కూడా దేహం లోపలికి ప్రవేశించనీయదు. ఇందులో పలుచటి బాహ్య చర్మం ఉంటుంది. అదేవిధంగా కొంచెం మందమైనటువంటి అంతఃచర్మము లేదా చర్మం ఉంటుంది. ఈ బాహ్య చర్మంలో కెరటిన్ సహిత కణాలు ఉంటాయి. ఈ కెరటిన్ నిర్జీవ ప్రోటీన్ కాబట్టి ఈ నిర్జీవ ప్రోటీన్స్ ఏర్పడినటువంటి కణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా హానికరమైనటువంటి వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవుల్ని రాకుండా ఈ ఎపిడెర్మిస్ లేదా బాహ్య చర్మం అడ్డుకుంటుంది. తద్వారా సూక్ష్మజీవుల్ని లోపలికి ప్రవేశించనీయదు. అదేవిధంగా వచ్చేస్తే శ్లేష్మస్తరం. శ్లేష్మస్తరం అనేది వివిధ రకాల వ్యవస్థల్లో, దేహంలో అంతర్లీనంగా ఉండేటువంటి వ్యవస్థల్లో శ్లేష్మస్తరము ఒక భాగమై ఉంటుంది. ఇందులో ఉండే ముఖ్యమైన పదార్థము శ్లేష్మం. ఈ శ్లేష్మము చాలా చిక్కగా ఉండి వ్యాధికారక జీవుల్ని వాటిని రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ వస్తే వాటిని బయటికి పంపించేటువంటి పని చేస్తుంది. ఒకవేళ కాదు అంటే చిక్కగా ఉంటుంది కాబట్టి దీని యొక్క స్నిగ్ధత ఎక్కువ కాబట్టి మైక్రోబ్స్ని లేదా సూక్ష్మజీవుల్ని ఈజీగా పట్టివేస్తుంది.
ట్రాప్ చేస్తుంది. తద్వారా అది శ్లేష్మ ఉపకలకు అతుక్కోకుండా వివిధ రకాల వ్యవస్థల లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది శ్లేష్మస్తరం. ఇక మూడవది వచ్చేస్తే శైలికలు. మనకి ఇక్కడ కనిపించేది శ్వాసక్రియ ఉపరితలంలో ఉండేటువంటి ఉపకల, దానిపైన ఇక్కడ సన్న వెంట్రుకలా కనిపించేవన్నీ కూడా శైలికలు. ఈ శైలికలు ఎక్కువగా శ్వాస వ్యవస్థ యొక్క లేదా శ్వాస మార్గము లోపల వైపున ఆవరించి ఉండేటువంటి ఉపకలను ఏమంటామంటే శైలికామయ ఉపకలు అంటాం. ఈ శైలికామయ ఉపకలలో ఉండేటువంటి శైలికలు చాలా చురుగ్గా నిరంతరాయంగా కదులుతూ ఉంటాయి. తద్వారా లోపలి ప్రవేశించేటువంటి ఏవైనా సూక్ష్మజీవులు పరాన్నజీవులు ఉంటే వాటిని పట్టేసి బయటికి పంపించేటువంటి ప్రక్రియ చేస్తాయి. ఇవి శ్వాస మార్గంలో ఉండేటువంటి శైలికలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ శైలికలు ఈ మధ్య మధ్యన బాల్స్ లాగా ఉన్నవని కూడా ఎంట్రాప్ చేయబడినటువంటి వివిధ రకాల సూక్ష్మజీవులు. అదేవిధంగా దగ్గు మరియు తుమ్ములు. ఈ రెండు యాంత్రిక విధానాలు, యాంత్రిక అనుక్రియలు స్వాభావిక సంక్రామ్యతను కలుగజేయడంలోనూ, అదేవిధంగా జీర్ణ వ్యవస్థ ద్వారా, శ్వాస వ్యవస్థ ద్వారా లేదా జీర్ణ మార్గం ఆహారనాళ మార్గము, అదేవిధంగా శ్వాస మార్గం ద్వారా లోపలి ప్రవేశించేటువంటి సూక్ష్మజీవుల్ని సమర్థవంతంగా బయటికి పంపించే ప్రక్రియను చేపడతాయి. అదేవిధంగా వచ్చేస్తే పెరిస్టాలిసిస్. సాధారణంగా పెరిస్టాలిసిస్ అనగానే మనకు ఆహారపు ముద్దను బోలస్ను మింగేటువంటి ప్రక్రియ గుర్తొస్తుంది. ఇక్కడ పెరిస్టాలిసిస్ మనం చదువుకునేది ప్రేగులో ఉండేటువంటి శరీర కుడ్యం, ప్రేగు కుడ్యం యొక్క తరంగాకార చలనాలు ఏ విధంగా స్వాభావిక సంక్రామ్యత తోడ్పడితే చూద్దాం. సూక్ష్మజీవులు అంతర్గ్రహణం సమయంలో, ఆహారం తీసుకున్న సమయంలో ఆహారంతో పాటుగా ఉంటే అవి ఖచ్చితంగా ప్రేగు భాగంలోకి చేరుకుంటాయి. ఆ తర్వాత అవి ప్రేగు భాగం యొక్క తరంగాకార చలనం వల్ల పెరిస్టాలిసిస్ వల్ల బయటికి పంపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇవన్నీ అంటే చర్మము, శ్లేష్మస్తరము, శైలికలు, తుమ్ములు మరియు దగ్గులు, అదేవిధంగా పెరిస్టాలిసిస్ ఇవన్నీ కూడా మొదటి రకమైనటువంటి భౌతిక మరియు యాంత్రిక అవరోధాలు. ఇక రెండవ రకమైనటువంటి కారకం ఏంటంటే జీవరసాయన అవరోధాలు. ఇందులో మనం చెమట, జీర్ణనాళ స్రావాలు, పాలు, నాసికా స్రావాలు, లాలాజలం మరియు కన్నీళ్ళు, మూత్రం, ఇంటర్ఫెరాన్లు, సంక్లిష్ట వ్యవస్థ లేదా సంక్లిష్టం, ప్రోపర్డిన్లు, బ్యాక్టీరియాల స్రావాలు, వీర్యం మరియు అక్యూట్ ఫేజ్ ప్రోటీన్స్, వీటన్నిటి గురించి జీవరసాయన కారకాల్లో అధ్యయనం చేస్తాం, జీవరసాయన అవరోధాల్లో అధ్యయనం చేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ది చెమట. సాధారణంగా చర్మంలో మనకు రెండు రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి స్వేద గ్రంథులు, రెండవది సెబేషియస్ గ్రంథులు. ఈ స్వేద గ్రంథుల నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి స్వేదము లేదా చెమటలో అత్యధిక లవణగాఢత ఉంటుంది. తద్వారా ఈ అధిక లవణగాఢత గల చెమట సూక్ష్మజీవుల్ని సంహరించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా చెమటలో ఉండేటువంటి లైసోజైమ్ లాంటి ఎంజైమ్లు ఈ బ్యాక్టీరియా జీవుల యొక్క కణకవచాలని జీర్ణం చేయగలిగి వాటికి రంధ్రాలు చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. సెబేషియస్ గ్రంథుల నుంచి ఉత్పత్తి చేయబడేటువంటి సీబం అనేటువంటి తైల పదార్థం లేదా ఆయిల్ లాంటి పదార్థంలో ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు ఏం చేస్తాయంటే సూక్ష్మజీవుల యొక్క త్వచం యొక్క పర్మియబిలిటీని, పారగమ్యతని చేంజ్ చేస్తాయి. ఇదే సీబంలో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలు తక్కువ పీహెచ్ ఉండేటట్లు మెయింటైన్ చేస్తాయి. తద్వారా ఈ తక్కువ పీహెచ్ ఉండేటువంటి ప్రదేశంలో బ్యాక్టీరియాలు సరిగ్గా పెరగడానికి ఆస్కారం ఉండదు. తద్వారా వాటిని నిరోధిస్తాయి. అదేవిధంగా జీర్ణనాళ స్రావాలు. జీర్ణాశయం యొక్క అంతరిని మనం చూస్తే అందులో
కుడ్య కణాలు లేదా పెరైటల్ కణాలు ఉంటాయి. ఈ కణాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. తద్వారా జీర్ణనాళం లోపల జీర్ణాశయం లోపల pH 2 ఉంటుంది. అత్యధిక ఆమ్లయుతమైనటువంటి pH ఉంటుంది. ఈ ఆమ్లయుతమైన వాతావరణంలో సూక్ష్మజీవులు జీవించలేవు, అదేవిధంగా సరిగా పెరుగుదల చూపలేవు. నెక్స్ట్, తల్లిపాలు లేదా పాలు. సాధారణంగా ఈ తల్లిపాలల్లో లాక్టోఫెరిన్, అదేవిధంగా న్యూరామినిక్ ఆమ్లం, లాక్టోఫెరిన్ మరియు న్యూరామినిక్ ఆమ్లం లాంటి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కారకాలు అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎచ్చెరిషియా కోలై, అదేవిధంగా స్టెఫైలోకోకస్ లాంటి బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసి వాటిని నిరోధించేటువంటి సామర్థ్యాన్ని వీటికి లాక్టోఫెరిన్కి, అదేవిధంగా న్యూరామినిక్ యాసిడ్కి ఉంటుంది. తర్వాతది నాసికా స్రావాలు. ఈ నాసికా స్రావాల్లో మ్యూకోపాలిసాకరైడ్స్ ఉంటాయి. ఇవి వైరస్లని చైతన్యరహితం చేయగలవు. నాసికా స్రావాల్లో ఉండే మ్యూకోపాలిసాకరైడ్స్ వైరస్ని చైతన్యరహితం చేస్తాయి. తర్వాతది కన్నీళ్ళు. ఇందులో కూడా లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి స్వభావం ఉంటుంది. సాధారణంగా అయితే అశ్రు గ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథులు ఇవి నిరంతరాయంగా కళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటాయి. ఈ లాక్రిమల్ గ్రంథుల నుంచే కన్నీళ్ళు లేదా అశ్రువులు స్రవించబడడం జరుగుతుంది. తర్వాత లాలాజలం. సాధారణంగా నోటి లోపల ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సూక్ష్మజీవులు జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నోటిలో ఉత్పత్తి చేయబడేటువంటి లాలాజలం వల్ల ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవులు అక్కడి నుంచి లోపలికి జీర్ణ వ్యవస్థ లోపలికి పంపించి వేయబడుతుంటాయి. ఈ లాలాజలంలో ఉండేటువంటి లాక్టోపెరాక్సిడేస్ లాంటి పదార్థాలు విషస్వభావం కలిగినటువంటి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. అవి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అదేవిధంగా వీటిలో శ్రావక ఇమ్యునోగ్లోబులిన్ ఏ రకమైనటువంటి యాంటీబాడీస్ కూడా ఉంటాయి. ఇది పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిపాలల్లో నుండి IgA రకమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్లు లేదా ప్రతిదేహాలు పిల్లలకి చేరుతుంటాయి. లాక్టోఫెరిన్ ఇంతకుముందు చెప్పుకున్నాం, తల్లిపాలలో లాక్టోఫెరిన్ ఉంటుందని. ఇది ఫెర్రస్కి అతుక్కునేటువంటి లేదా ఐరన్కి అతుక్కునేటువంటి ఒక కారకము. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా యొక్క విష స్వభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా బ్యాక్టీరియాల అభివృద్ధిని అడ్డుకుంటుంది. తర్వాతది మూత్రం. ఇందులో బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పదార్థాలు ఉంటాయి. తద్వారా అవి వివిధ రకాల బ్యాక్టీరియల్ సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి. ఎప్పుడైతే సూక్ష్మజీవులు స్త్రీ పురుష జీవుల యొక్క మూత్రజననేంద్రియ వ్యవస్థలోకి లేదా నాళంలోకి ప్రవేశిస్తాయో అక్కడ ఉండేటువంటి ఆమ్లత్వం వలన ఈ సూక్ష్మజీవులు మరణించడం జరుగుతుంది. తర్వాతది ఇంటర్ఫెరాన్లు అనేవి ప్రోటీన్లు లేదా గ్లైకోప్రోటీన్లు. ఇవి వైరస్ వ్యతిరేక ప్రోటీన్లు. వైరస్ వ్యతిరేక స్వభావాన్ని కలిగించేటువంటి, ఈజీగా కరగగలిగేటువంటి, అదేవిధంగా విషరహితమైనటువంటి గ్లైకోప్రోటీన్లు. ఇవి ఏదైనా ఒక ఆతిథేయ కణం లోపల వైరస్ల యొక్క ప్రతికృతిని, వాటి యొక్క డెవలప్మెంట్ని ఆపేసేటువంటి పనిని నిర్విఘ్నంగా చేసేస్తుంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే ఇంటర్ఫెరాన్స్ అన్నీ కూడా వైరస్ సంక్రమిత కణాల నుండి, వైరస్చే
వ్యాధిగ్రస్తం కాబడినటువంటి కణాల నుంచి ఉత్పత్తి చేస్తాయి. ఇవి వేర్వేరు రకాల విధులు నిర్వర్తిస్తాయి. ఒకటేమో వైరస్ సంక్రమించని కణాలకు రెసిస్టెన్స్ కలిగించడం, వైరస్ నిరోధకత కలిగించడము. అదేవిధంగా ఈ ఇంటర్ఫెరాన్లు మోటివేట్ చేయడం వలన, స్టిమ్యులేట్ చేయడం వలన వివిధ రకాల కణాలు స్రవించేటువంటి పదార్థాలు వైరస్ యొక్క కేంద్రక ఆమ్లాలని విచ్ఛిన్నం చేస్తాయి లేదా జీర్ణం చేస్తాయి. అదేవిధంగా ఈ ఇంటర్ఫెరాన్లు ఇంకేం చేయగలమంటే వైరస్ సంక్రమిత కణాల యొక్క ఉపరితలం పైన మేజర్ హిస్టో కంపాటబిలిటీ క్లాస్ 1 మాలిక్యూల్స్ని కానివ్వండి, క్లాస్ 2 మాలిక్యూల్స్ని కానివ్వండి ప్రేరేపించి తద్వారా అసంక్రామ్య వ్యవస్థ వైరస్ సాంక్రమిక కణాలని ఈజీగా గుర్తించేటట్లు చేస్తుంది. తద్వారా కూడా ఈ వైరల్ రెప్లికేషన్ని లేదా వైరస్ యొక్క ప్రతికృతిని ఆపేస్తుంది. ఎలా ఆపేస్తున్నాయి ఇంటర్ఫెరాన్లు అంటే, ఇంటర్ఫెరాన్లు ఏం చేస్తాయంటే ఈ వైరస్ యొక్క ఎంఆర్ఎన్ఏ యొక్క అనులేఖనాన్ని ఆపేస్తాయి. తద్వారా వాటి యొక్క జీవిత చక్రాన్ని ముగింపజేస్తాయి. ఇంటర్ఫెరాన్లు సహజ హంతక కణాలు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ను కూడా చైతన్యవంతం చేసి ఆ తర్వాత ఈ క్యాన్సర్ కణాలని రక్షించేటువంటి క్యాన్సర్ కణాలని వాటిని యొక్క డిస్ట్రక్ట్ చేసేటువంటి పనిని చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు అదుపు తప్పి అదే పనిగా నిరంతరాయంగా కనుమేయం జరుపుతుంటాయి. కాబట్టి ఈ ఇంటర్ఫెరాన్లు ఈ అదుపు తప్పినటువంటి నిరంతరాయమైనటువంటి కణచక్రాన్ని ఆపే ప్రయత్నం చేసి క్యాన్సర్ను తగ్గించేటువంటి కారకాలుగా పనిచేస్తాయి. వీటిని ఇప్పుడు విరివిగా క్యాన్సర్ థెరపీలో, క్యాన్సర్ చికిత్సలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఇక తర్వాత కాంప్లిమెంట్ లేదా సంక్లిష్ట వ్యవస్థ. కాంప్లిమెంట్ అనేది సీరంలో ఉండేటువంటి 20 లేదా 21 రకాలైనటువంటి ప్రోటీన్ల యొక్క సంక్లిష్టం. ఈ ప్రోటీన్లు ఏదైనా ఒక ప్రతిజనకం కానీ లేదా ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టం కానీ దానికి ఎదురైనప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో ఒక ప్రోటీన్ తర్వాత ఒక ప్రోటీన్ చైతన్యవంతమై క్యాస్కేడ్ విధానంలో చైతన్యవంతమై ఆ ప్రతిజనకాన్ని కానీ ప్రతిజనకాన్ని చంపడం కానీ లేదా ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాన్ని నిర్వీర్యం చేయడంలో కానీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఇది ఏం చేయగలుగుతుందంటే వేర్వేరు రకాల ఉజ్వలన ప్రక్రియల్లో కానివ్వండి, కణభక్షణ ప్రక్రియల్లో కానివ్వండి, వైదేశిక కణాలని చంపేటువంటి విధానంలో కానివ్వండి ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత ప్రోపర్డిన్లు. ఇవి ఒక రకమైనటువంటి ప్రోటీన్లు. ఇవి కూడా జీవుల యొక్క సీరంలో ఉంటాయి. వివిధ రకాల వ్యాధి కారకాలకు వ్యతిరేకంగా, వివిధ రకాల వ్యాధులకు వ్యతిరేకంగా నిరోధకతను చూపించేటువంటి సీరం ప్రోటీన్లే ప్రోపర్డిన్లు. ఇవి ఎక్కువగా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా యొక్క కణ విచ్ఛిత్తులో ఎక్కువగా పాల్గొంటాయి. అదేవిధంగా వైరస్లను చైతన్యరహితం చేసేటువంటి శక్తి కూడా ఈ ప్రోపర్డిన్ ప్రోటీన్లకు ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాల యొక్క స్రావాలు. చర్మం పైన కానివ్వండి, వేర్వేరు ప్రాంతాల్లో నివసించేటువంటి బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా వివిధ రకాల యాంటీ బ్యాక్టీరియల్ సబ్స్టెన్సెస్, బ్యాక్టీరియా వ్యతిరేక పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. బ్యాక్టీరియోసిన్ లాంటివి కానివ్వండి, వివిధ రకాల ఆమ్లాలు కానివ్వండి. చర్మంలో అయితే ఈ బ్యాక్టీరియోసిన్ అదే వివిధ రకాల ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. బ్యాక్టీరియా కాలనీస్లో ఈ బ్యాక్టీరియా సమూహాలు ఎక్కువగా ప్రేగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి సహభోజకత్వాన్ని ప్రదర్శిస్తూ కాలిసిన్ అదేవిధంగా వివిధ రకాల ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి వ్యాధికారక జీవుల యొక్క ప్రవేశాన్ని నిరోధిస్తాయి. అదేవిధంగా హానికారక సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్నానికి తోడ్పడతాయి. ఈ వేర్వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలు వాటి యొక్క స్రావాలు అసంక్రామ్య వ్యవస్థని ప్రేరేపించి వివిధ రకాల సూక్ష్మజీవుల్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి. అదే సూక్ష్మజీవుల వల్ల, బ్యాక్టీరియాల వల్ల ఉత్పత్తి చేయబడే యాంటీబయాటిక్స్ వివిధ రకాల జీవుల యొక్క వ్యాధికారక జీవుల యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటాయి, వాటిని ఈజీగా
తొలగించేస్తాయి. తర్వాత వీర్యం. ఇందులో బ్యాక్టీరియా వ్యతిరేక ప్రోటీన్లు అయినటువంటి లేదా పదార్థాలైనటువంటి స్పెర్మాజిన్ మరియు జింక్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని చూపించి బ్యాక్టీరియాలని నిరోధించగల సామర్థ్యం వీర్యానికి ఉంటుంది. చివరగా అక్యూట్ ఫేజ్ ప్రోటీన్లు. ఇవి ఒక రకమైన ప్లాస్మా ప్రోటీన్లు. ఏదైనా ఒక జీవి వ్యాధి బారిన పడినప్పుడు ఇవి చాలా వేగంగా ఉత్పత్తి చేయబడతాయి. తద్వారా ఆతిథేయ యొక్క నిరోధక శక్తిని పెంచుతాయి. అదేవిధంగా ఉజ్వలన ప్రక్రియ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే సి రియాక్టివ్ ప్రోటీన్, సిఆర్పి అంటాం. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది న్యూమోకోకస్ లాంటి బ్యాక్టీరియాల్లో ఉండేటువంటి సి ప్రోటీన్కు అతుకునేటువంటి అక్యూట్ ఫేజ్ ప్రోటీన్. ఇది బ్యాక్టీరియాకు అతుకోవడం ద్వారా కాంప్లిమెంట్ వ్యవస్థను, సంక్లిష్ట వ్యవస్థను ప్రేరేపించి తర్వాత కణభక్షణను ఎక్కువ చేస్తుంది లేదా అధికం చేస్తుంది. ఇది రెండవ రకమైనటువంటి స్వాభావిక సంక్రామిత కారకాలైన జీవరసాయన కారకాలు. మూడవది కణపరమైనటువంటి కారకాలు. కణపరమైన కారకాల్లో ఎక్కువగా మనకు కనిపించేది కణభక్షణకు ఉపయోగపడేటువంటి సూక్ష్మ స్థూల భక్షక కణాలు, రసాయనిక అనుచలనము లేదా రసాయనిక గ్రాహకత, ఆప్సోనైజేషన్, ఫాగోజోమ్ ఏర్పడము, ఫాగోలైసోజోమ్ ఏర్పడము, పదార్థాలన్నీ జీర్ణం కావడము, జీర్ణం కాని పదార్థాలు బయటికి విసర్జించబడము, కాంటాక్చువల్ సెల్ ఇంజురీ, అదేవిధంగా సహజ అంతకణాలు, ఇవన్నీ కూడా కణపరమైనటువంటి కారకాల కిందికి వస్తాయి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ది కణభక్షణ. ఏదైనా ఒక వైదేశిక పదార్థం లోపలికి వచ్చినప్పుడు న్యాచురల్గా కణభక్షణ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో ఎప్పుడైతే వైదేశిక పదార్థాలు లోపలికి వచ్చేస్తాయో అప్పుడు ఇక్కడ ఉండేటువంటి మ్యాక్రోఫేజ్లకు స్థూలభక్షక కణాలు కానివ్వండి, సూక్ష్మభక్షక కణాలు కానివ్వండి, అవి యాక్టివేట్ అయిపోయి వచ్చినటువంటి వైదేశిక పదార్థాన్ని వాటి ఉత్పత్తుల్ని కణభక్షణ చేసేస్తాయి. మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించింది ఒక రష్యన్ జీవశాస్త్రవేత్త, ఆయన పేరు మెట్షిన్కాఫ్. 1883లో 1883లో వీటిని గుర్తించడం జరిగింది. దీనికి గుర్తుగా ఆయనకి 1908లో నోబెల్ అవార్డు రావడం కూడా జరిగింది. ఈ ఫాగోసైట్స్లో ముఖ్యమైనవి సూక్ష్మ మరియు స్థూల భక్షక కణాలు. సూక్ష్మ భక్షక కణాలు ఏంటంటే ఇవి బహురూప కేంద్రక కణాలైనటువంటి తెల్ల రక్త కణాలు న్యూట్రోఫిల్స్, అదేవిధంగా బేసోఫిల్స్ లాంటివి మైక్రోఫిల్స్ కిందికి వస్తాయి, సూక్ష్మ భక్షక కణాల కిందికి వస్తాయి. అదే స్థూల భక్షక కణాలు అయితే ఏకకేంద్రకయుతమైనటువంటి కణాలు, పెద్ద పరిమాణం ఉండే కణాలైనటువంటి మోనోసైట్లు, అదేవిధంగా డయాబెటిసిస్ ప్రక్రియ ద్వారా ప్రసరణ వ్యవస్థ నుండి వివిధ కణజాలాల్లో తిష్ట వేసినటువంటి, అదేవిధంగా చెల్లించగలిగేటువంటి అమీబాయిడ్ కణాలు, అదేవిధంగా వివిధ అవయవాల్లో స్థిరీకరించబడినటువంటి రెటిక్యులో ఎండోథీలియల్ కణాలు. ఈ రెటిక్యులో ఎండోథీలియల్ కణాల యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే జీవి దేహంలోకి ప్రవేశించినటువంటి వైదేశిక పదార్థాలని బయటికి పంపించేటువంటి ప్రక్రియ. ఇందులో మొదటిది చూడండి ఫాగోసైటాసిస్. ఇందులో కీమోటాక్సిస్, రసాయనిక అనుచలనం లేదా రసాయనిక గ్రాహకత్వం అనాలి. ఏదైనా ఒక ప్రతిజనకం జీవిదేహం లోపల ప్రవేశించిందంటే ఆ ప్రాంతంలో ఉజ్వలనం కలుగుతుంది, వాపు కలుగుతుంది, రెడ్డిష్గా అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏ ప్రాంతంలోనైతే ఒక ప్రతిజనకం ప్రవేశిస్తుందో ఆ ప్రాంతంలో ఉత్పత్తి చేయబడేటువంటి రసాయన గ్రాహక పదార్థాల ద్వారా వివిధ రకాల ఫాగోసైట్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి. ఈ ఫాగోసైటాసిస్ని అధికం చేసేటువంటి ప్రక్రియల్లో ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ ఆప్సోనైజేషన్. ఆప్సోనైజేషన్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఇది కణభక్షణని వేగవంతం చేస్తుంది, అధికం చేస్తుంది. ఈ ఆప్సోనిన్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లు. ఫర్ ఎగ్జాంపుల్
మనకు కనిపించే ఇమ్యునోగ్లోబులిన్ జీ లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లు. ఇందులో ఒక ఆప్సోనిన్ మాలిక్యూల్కి 2 బంధక స్థలాలు ఉంటాయి. ఒకటేమో ప్రతిజనకం అతుక్కునేటువంటి ప్రతిజనక బంధక స్థలం, అదేవిధంగా ఇంకోటేమో స్థూలభక్షక కణం లేదా మ్యాక్రోఫేజ్ లాంటి ఫాగోసైట్స్ అతుక్కునేటువంటి ఫాగోసైట్ బంధక స్థలం. ఈ ఆప్సోనిన్ మాలిక్యూల్స్ ఏం చేయగలుగుతాయి అంటే వేర్వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతిజనకాన్ని, దాన్ని భక్షించేటువంటి స్థూలభక్ష కణాన్ని ఒక్క దగ్గరికి చేర్చడంలో తోడ్పడతాయి. తద్వారా ఎప్పుడైతే ఈ స్థూలభక్షక కణం లేదా మ్యాక్రోఫేజ్ అదేవిధంగా ప్రతిజనకం పక్కపక్కకున్నాయో ఈ మ్యాక్రోఫేజ్ ఏం చేస్తుంది, ప్రతిజనకాన్ని భక్షించడానికి చూస్తుంది. అంటే ప్రతిజనకాలని భక్షించేందుకు వీలుగా ఫాగోసైటోసిస్ని పెంచేటువంటి ప్రోటీన్లే ఆప్సోనిన్ ప్రోటీన్లు. ఆ తర్వాత ఈ ప్రతిజనకాన్ని మింగేసే ప్రక్రియ చేస్తుంది ఫాగోసైట్కు ప్రత్యేకంగా ఇక్కడ మిథ్యాపాదాలు లాంటి నిర్మాణాలు ఏర్పడి వచ్చినటువంటి ప్రతిజనకాన్ని ఈజీగా లోపలికి మింగేస్తుంది, ఎంగల్ఫ్ చేస్తుంది. తద్వారా ఏర్పడేటువంటి ప్రత్యేకమైన రిక్తికనే మనం ఫాగోజోమ్ అంటాం. ఈ ఫాగోజోమ్ అందులో ఉండేటువంటి బ్యాక్టీరియాలని లేదా వైదేశిక ప్రతిజనకాలని జీర్ణం చేయడానికి ఇది లైసోజోమ్తో కలుస్తుంది. ఈ ఫాగోజోమ్ ప్లస్ లైసోజోమ్ కలయిక వల్ల ఏర్పడ్డ ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఫాగోలైసోజోమ్ అంటాం. ఈ లైసోజోమ్లో ఉండేటువంటి వివిధ రకాల యాసిడ్ హైడ్రోలేజులు, అదేవిధంగా పెరాక్సిడేజులు, వివిధ రకాల జల విశ్లేషక ఎంజైమ్లు ఏం చేస్తాయంటే ఈ ఫాగోజోమ్లో ఉండేటువంటి వైదేశిక ప్రతిజనకాలని నిర్వీర్యం చేసేస్తాయి లేదా జీర్ణం చేసేస్తాయి. ఈ జీర్ణం చేయగా మిగిలినటువంటి పదార్థాలు బయటికి మళ్ళీ ఎజెక్ట్ చేయబడతాయి, బయటికి పంపించి వేయబడతాయి. తర్వాతది కాంటాక్చువల్ సెల్ ఇంజురీ. జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఫాగోసైట్స్ అనేవి ఎక్కువగా కణభక్షణ చేస్తుంటాయి. లోపలికి ఏ రకమైన పదార్థం వచ్చినా కూడా దాన్ని మింగివేస్తాయి, జీర్ణం చేస్తాయని చదువుకుంటాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఇవే ఫాగోసైట్స్ కణభక్షణ చేయవు, కానీ కణాలని నేరుగా చంపివేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాన్సర్ కలిగినటువంటి కణాలని నియోప్లాస్టిక్ క్యాన్సర్ కణాలు అంటాం. ఇవి ఎప్పుడైతే ఫాగోసైట్స్కి నేరుగా కాంటాక్ట్లోకి వస్తాయో ఆ టైంలో ఏమవుతుందంటే ఫాగోసైటోసిస్ కణభక్షణ చేసే బదులుగా ఇది ఏం చేస్తుందంటే నేరుగా క్యాన్సర్ కణాన్ని నేరుగా చంపేస్తుంది. అంటే సెల్ ఇంజురీ అంటే కణాన్ని గాయపరచడం. ఎప్పుడైతే క్యాన్సర్ కణాలు ఫాగోసైట్స్కి తారసపడతాయో ఈ ఫాగోసైట్స్ క్యాన్సర్ కణాలని మింగకుండా, అంతర్గ్రహణం చేసుకోకుండా నేరుగా వాటిని చంపేసే పనిలో ఉంటాయి. దీన్నే కాంటాక్చువల్ సెల్ ఇంజురీ అంటాం. ఇక ఇందులో చివరిది న్యాచురల్ కిల్లర్ కణాలు, సహజ హంతక కణాలు. సహజ హంతక కణాలు అనేవి భక్షణ రహితమైనటువంటి పెద్ద పరిమాణంలో ఉండేటువంటి కణికాయుతమైనటువంటి లింఫోసైట్స్. ఇవి సహజమైనటువంటి విషస్వభావాన్ని కలిగి ఉంటాయి. తద్వారా ఇవి క్యాన్సర్ కణాలని కానివ్వండి, వైరస్ సాంక్రమిత కణాలని కానివ్వండి ఈజీగా చంపివేయబడతాయి. ఇవి మరి క్యాన్సర్ కణాలని కానీ లేదా వైరస్ సాంక్రమిత కణాలని కానీ ఎలా గుర్తుపడతాయి అంటే ఆయా ఆతిథేయ కణాల పైన ఉపరితలంలో ఉండేటువంటి వైరస్ సాంక్రమిత కణాల, క్యాన్సర్ కణాల ఉపరితలంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి ఉపరితల మార్కర్ అయిన గ్లైకోప్రోటీన్ల ద్వారా ఇది టార్గెట్ సెల్ని ఈజీగా గుర్తుపడుతుంది. తద్వారా ఆయా క్యాన్సర్ కణాలని కానీ వైరస్ చేత సంక్రమించబడినటువంటి కణాలను కానీ ఈజీగా చంపివేస్తాయి. అదేవిధంగా వచ్చేస్తే ఏ విధంగా ఇవి క్యాన్సర్ కణాలని లేదా వైరస్ సంక్రమిత కణాలని చంపేస్తాయంటే ఇందులో ఈ కణాల చేత ఉత్పత్తి చేయబడేటువంటి ప్రత్యేకించబడిన సైటోటాక్సిక్ పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైటోలైసిన్ వంటి కణ విచ్ఛిన్న పదార్థాలు లేదా కణాలకు విషస్వభావాన్ని కలిగించేటువంటి పదార్థాలను ఉత్పత్తి చేసి ఆ తర్వాత ఆయా కణాలకి యొక్క కణత్వచాల్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి
ఆ తర్వాత దాన్ని చంపివేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా కనిపించే ప్రక్రియ అపోప్టాసిస్. దీన్నే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కణాలను చంపేటువంటి విధానం. ఇది ఏం చేస్తుందంటే ఇందులో ఏదేని కణాన్ని ఇది చంపాలనుకున్నప్పుడు ఆ కణం యొక్క కేంద్రక డిఎన్ఏను, కేంద్రక ఆమ్లాలని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేసి ఆయా కణాలని చంపివేస్తాయి. ఈ సహజహంతక కణాల యొక్క పనితనము లేదా వాటి యొక్క యాక్టివిటీ అనేది ఇంటర్ల్యూకిన్ 2 అదేవిధంగా ఇంటర్ఫెరాన్ల ద్వారా ఇంటర్ల్యూకిన్ 2 అదేవిధంగా ఇంటర్ఫెరాన్ లాంటి పదార్థాల ద్వారా అధికం చేయబడుతుంది. అంటే IL-2 అదేవిధంగా ఇంటర్ఫెరాన్ల ద్వారా దీని యొక్క యాక్టివిటీ ప్రేరేపించబడుతుంది, దీని యొక్క చైతన్యం ఎక్కువ అవుతుంది. వీటిని NK సెల్స్ అంటాం, న్యాచురల్ కిల్లర్ సెల్స్ లేదా సహజ హంతక కణాలు. ఇక 4వ రకమైనటువంటి కారకాలు జన్యు కారకాలు. జన్యు కారకాలను ఆధారంగా చేసుకొని అసంక్రామ్య వ్యవస్థని మనం 3 రకాలుగా అధ్యయనం చేయవచ్చు. అంటే అసంక్రామ్య వ్యవస్థను 3 రకాలుగా పరిగణించవచ్చు దాని యొక్క లెవెల్ని బట్టి. ఇందులో ముఖ్యమైనటువంటి లెవెల్ ఏంటంటే జాతిపరమైనటువంటి లెవెల్. అంటే ఒక్కొక్క జీవిని ఒక్కొక్క లెవెల్లో మనం అధ్యయనం చేయొచ్చు. ఒకటి జాతి లెవెల్లో, ఇంకొకటి తెగ లెవెల్లో, ఇంకొకటి జీవుల యొక్క ఇండివిజువాలిటీ లెవెల్లో. అంటే జాతి అసంక్రామ్యత పరంగా కానివ్వండి, అదేవిధంగా వచ్చేస్తే తెగ అసంక్రామ్యత కానివ్వండి, అదేవిధంగా వైయక్తిక ఇండివిజువల్ అసంక్రామ్యత పరంగా దీన్ని అధ్యయనం చేయవచ్చును. ఫస్ట్ది జాతి అసంక్రామ్యత. అంటే ఒక జాతిలోని జీవులన్నీ కామన్గా చూపించేటువంటి అసంక్రామ్యత అనుక్రియ. అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రతిజనకము వ్యాధికారక జీవి దేహంలోకి ప్రవేశించినప్పుడు ఒక జాతికి చెందిన జీవులన్నీ కూడా ఒకే రకమైన అసంక్రామ్య అనుక్రియని ప్రదర్శిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మానవులందరిలో కామన్ కోల్డ్ జలుబు వస్తుంది, సాధారణంగా రైనో వైరస్ కలిగించేటువంటి జలుబు. అంటే ఇది మానవ జాతికి కామన్. కానీ అదే రైనో వైరస్ కుక్కల్లో అయితే కామన్ కోల్డ్ని కలిగించలేదు. ఇప్పుడు మీజిల్స్ లాంటి వ్యాధులు మనుషుల మీద దాడి చేస్తాయి, కానీ ఇదే మీజిల్స్ కోతుల పైన దాని యొక్క ప్రభావాన్ని చూపలేదు. అదేవిధంగా వచ్చేసే మానవ జాతి వృక్షపరాన్న జీవులు లేదా వృక్షాలకు వ్యాధులు కలిగించేటువంటి వ్యాధి జనకాల బారిన పడవు. అదేవిధంగా కొన్ని జంతువులకు వ్యాధులు కలిగించేటువంటి జీవులు కూడా మనుషుల పైన తమ యొక్క ప్రభావం చూపవు. ఫర్ ఎగ్జాంపుల్, రిండర్ పెస్ట్, డిస్టెంపర్ లాంటి వ్యాధి జనకాలు మానవుల పైన తమ యొక్క ప్రభావాన్ని చూపవు. అంటే ఈ జాతి అసంక్రామ్యత అనేది ఒక జాతిలో ఉండేటువంటి జీవుల యొక్క సమగ్రమైనటువంటి అసంక్రామ్యత అనుక్రియ. అంటే అది ఆ జాతిలో ఉండే జీవులకు మాత్రమే స్పెసిఫిక్గా వర్తిస్తుంది. జనరల్గా అయితే దీనికి సంబంధించినటువంటి యంత్రాంగము విధి విధానాలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ వివిధ రకాల జీవుల్లో, అంటే ఒక జాతికి సంబంధించిన జీవుల్లో ఉండేటువంటి శరీర ధర్మపరమైన లేదా జీవరసాయనపరమైనటువంటి వైవిధ్యాలే ఈ జాతి అసంక్రామ్యతకి మూల కారణమని చెప్పుకోక తప్పదు. అంటే ఆయా జీవుల్లో ఉండేటువంటి శరీర ధర్మపరమైన జీవరసాయనపరమైన వాతావరణము ఒక ప్రత్యేకమైన ప్రజనకాన్ని ఎదగనిస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. తద్వారా ఆ జీవులు ఆ బ్యాక్టీరియాలు లేదా పరాన్న జీవుల్ని లేదా వ్యాధికారకాలు నిరోధిస్తున్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక రెండవది వచ్చేసే తెగ అసంక్రామ్యత. ఒక జాతిలో అనేక తెగలు ఉంటాయి. ఈ అనేక తెగల్లో ఉండేటువంటి జీవులు, ఒక్కొక్క తెగ జీవులు ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్కి అవి
ససెప్టబుల్ అవుతాయి, ఒక్కోసారి ససెప్టబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా గొర్రెలకు సోకే వ్యాధి యాంథ్రాక్స్. కానీ అల్జీరియన్ తెగ గొర్రెలు ఈ యాంథ్రాక్స్ వ్యాధికి అత్యధికమైనటువంటి నిరోధకతను కలిగి ఉంటాయి. వాటికి అసలు ఆ వ్యాధి రాదు. జనరల్గా ఈ తెగ రకమైనటువంటి అసంక్రామిత అనేది జెనెటిక్ బేస్ కలిగి ఉంటుంది, జన్యుపరమైనటువంటి మూలాల్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా జన్యుపరమైనటువంటి మూలము, అదేవిధంగా వరణము, అంతఃప్రజననము, ఇవన్నీ కూడా ఈ తెగ అసంక్రామ్యతను పెంపొందించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఇవే ఒక ప్రత్యేకమైన ప్రతిజనకానికి నిర్దిష్టమైన నిరోధకతను కలిగి ఉండడమా లేదా ఆ రకమైన వ్యాధికి గురి కావడమా జరగడానికి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన జాతిలోని తెగల మధ్య ఉండేటువంటి వైవిధ్యాలని కళ్ళకట్టినట్టుగా చూపడం కానివ్వండి, డెమాన్స్ట్రేట్ చేయడం కానీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఈ జీవుల్లో కంట్రోల్డ్ బ్రీడింగ్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి వాటిని మనం చేయలేము. ఇక తర్వాతది వైయక్తిక అసంక్రామ్యత. ఇంకొక ఎగ్జాంపుల్ రేషియల్ ఇమ్యూనిటీకి తెగ అసంక్రామ్యతకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. మనకు ఆఫ్రికన్ ఆరిజిన్ కలిగిన ఆఫ్రికన్ మూలాలు కలిగినటువంటి నీగ్రోలు తెలుసు మనకు. యుఎస్ఏలో ఉండేటువంటి ఈ నీగ్రోలు ట్యూబర్క్యులోసిస్కి ఈజీగా ససెప్టబుల్ అవుతారు. అంటే అమెరికాలో ఉండేటువంటి కాకేషియన్ తెగ మానవుల కంటే ఆఫ్రికా మూలాలు ఉన్నటువంటి యుఎస్ఏ నీగ్రోలు, అమెరికన్ నీగ్రోలు ఈజీగా ట్యూబర్క్యులోసిస్కి గురవుతారు, వ్యాధి బారిన పడతారు. క్షయ వ్యాధి బారిన, టీబీ అంటే తెలుగులో మనం క్షయ అని చెప్పుకుంటాం, క్షయ వ్యాధి బారిన పడతారు. ఇలా పడడానికి గల ముఖ్యమైన కారణము అంటే ఆ జీవుల మధ్య కంపేర్ చేయలేము, కానీ ఆ జీవుల్లో ఉండేటువంటి వివిధ రకాల సామాజిక ఆర్థిక మూలాలు, అదేవిధంగా వివిధ రకాల డిఫరెన్సెస్ వల్ల వీళ్ళు ఆ వ్యాధి బారిన పడుతుండొచ్చు అని చెప్పుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు జనరల్గా కనిపించే ప్లాస్మోడియం ఫాల్సిపేరం కలిగించే ఒక మలేరియా. ఇది ఆఫ్రికా ఖండంలోను అదేవిధంగా మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొందరు వ్యక్తుల్లో, కొన్ని తెగల్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ అనేవి కొడవలికణ ఆకారంలో ఉండడం వల్ల, మనకు సికిల్ సెల్ అనీమియా తెలుసు, కొడవలికణ రక్తహీనత. కొన్ని తెగల్లో ఈ ఆర్బీసీ కొడవలికణం ఆకారంలో ఉండడం వల్ల అలాంటి ఆర్బీసీ కలిగినటువంటి జీవుల్లో ఈ ప్లాస్మోడియం ఫాల్సిపేరం బతకలేదు, ఆయా జీవుల్లో మలేరియాను కలిగించలేదు. కానీ మిగతా జీవుల్లో అదే ప్రోటోజోవన్ పారాసైట్, అదే ప్రోటోజోవా పరాన్నజీవి ఈజీగా మలేరియా వ్యాధిని అంటే ఒక్కొక్క తెగ అంటే ఒకే జాతిలోని వివిధ తెగల మధ్యన వైవిధ్యం ఉంటుంది. అసంక్రామ్య వ్యవస్థను అనుక్రియ చూపడంలో వైవిధ్యత కలిగి ఉంటుంది. ఇక మూడవ రకమైనటువంటి జన్యుకారకం వచ్చేస్తే వైయక్తిక అసంక్రామ్యత, ఇండివిజువల్. ఒకే తెగలోని వివిధ రకాల జీవులు ప్రదర్శించేటువంటి స్వాభావిక అసంక్రామ్యత చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి కూడా ముఖ్యమైన కారణం ఆయా జీవుల యొక్క జన్యుమూలము. అదేవిధంగా వచ్చేస్తే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సమరూప కవలల్లో ఒకే రకమైనటువంటి నిరోధకత, ఒకే రకమైనటువంటి వ్యాధికి గురయ్యే లక్షణం కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెప్రసీ ఉంది. ఈ లెప్రోమాటస్ లెప్రసీకి కానివ్వండి, అదేవిధంగా వచ్చేస్తే క్షయ వ్యాధికి కానివ్వండి, కుష్టు వ్యాధికి కానీ లేదా క్షయ వ్యాధికి కానీ సమరూప కవలలు చూపించేటువంటి నిరోధకత అయినా, సమరూప కవలలు వ్యాధికి గురయ్యే లక్షణమైనా కూడా ఒకే రకంగా చూపిస్తాయి. ఈ రకమైనటువంటి కోరిలేషన్, ఈ రకమైనటువంటి లక్షణము హెటరోజైగోటిక్ ట్విన్స్లో అసమరూప కవలల్లో కనిపించదు. సమరూప కవలలో తప్పిస్తే
మిగతా అన్ని జీవుల్లో ఈ వైయక్తిక సంక్రామ్యత భిన్నంగా ఉంటుందని దీని అర్థం. ఇక తర్వాతకు వచ్చేస్తే ఇతర కారకాలు, చివరి సైడ్ హెడింగ్ ఇది. ఇందులో భాగంగా ఉష్ణోగ్రత, ఉజ్వలనం, జ్వరం, వయస్సు, హార్మోన్ల యొక్క ప్రభావం మరియు పోషణకు స్వాభావిక సంక్రామ్యతకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. మొదటిది ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత స్వాభావిక సంక్రామ్యత నిర్ధారించడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్థిరోష్ణ జీవులైనటువంటి క్షీరదాలు ఈజీగా క్షయవ్యాధికి గురవుతాయి. కానీ శీతల రక్త జీవులైనటువంటి అస్థిరోష్ణ జీవులైనటువంటి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు లాంటి జీవులు క్షయవ్యాధికి గురి కావు, క్షయవ్యాధికి నిరోధకతను కలిగి ఉంటాయి. అదేవిధంగా వచ్చేస్తే గోనోకోకస్ బ్యాక్టీరియాలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా చంపబడతాయి. ఈ పెన్సిలిన్ కనుక్కునే కంటే ముందు ఈ గోనోకోకస్ వ్యాధులకు సంబంధించి ఫీవర్కి ఇచ్చే ట్రీట్మెంట్ లాంటి ట్రీట్మెంట్ను ఇచ్చేవారు. తర్వాత వచ్చేస్తే ఉజ్వలనం, ఇన్ఫ్లమేషన్ అంటాం. ఉజ్వలనం ఏదేని ఒక కణజాలం డ్యామేజ్ అయినప్పుడు, గాయపడినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రతిజనకాలు లేదా వ్యాధికారక జీవులు ఆ గాయం ద్వారా దేహం లోపలికి ప్రవేశించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉజ్వలనం కలుగుతుంది. అంటే చర్మం రెడ్గా కావడము, లేదా నొప్పి లేవడము, ఆ ప్రాంతంలో వేడిగా ఉండడం, ఇలాంటివి. ఈ ఉజ్వలనం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే 4 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి రూబర్, చర్మము ఎర్రగా కావడం. ఏ ప్రాంతంలో అయితే గాయమైందో, ఏ ప్రాంతంలో అయితే సూక్ష్మజీవులు లోపల ప్రవేశించాయో ఆ ప్రాంతంలో చర్మం రెడ్గా కావడం. రెండవది క్యాలర్, టెంపరేచర్ పెరగడం, ఆ ప్రాంతము వేడిగా ఉండడం. డాలర్, చాలా నొప్పిగా ఉండడం. అదేవిధంగా వచ్చేస్తే ట్యూమర్, ఆ ప్రాంతంలో వాపు రావడము. ఈ 4 లక్షణాలు ఈ ఉజ్వలన యొక్క అతి విశిష్ట లక్షణాలు. రూబర్, చర్మం రెడ్ కావడం, క్యాలర్, టెంపరేచర్ పెరగడము, డాలర్, నొప్పి కలగడము, ట్యూమర్, వాపు రావడము. తద్వారా ఏ ప్రాంతంలో అయితే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో ఆ ప్రాంతంలో సరిగా పనిచేయకపోవడము. ఇక్కడ చూడండి, ఇక్కడ రూబర్ రెడ్గా అయింది, టెంపరేచర్ పెరిగింది, అదేవిధంగా వచ్చేస్తే వాపు వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ పెయిన్ ఉంటుంది. తద్వారా ఆ ప్రాంతము సరిగా పనిచేయడం మానేస్తుంది. ఇక తర్వాతకు వచ్చేస్తే ఇందులో జరిగేటువంటి ముఖ్యమైన ప్రక్రియలు ఏంటి? ఉజ్వలనం జరిగినప్పుడు మొదట జరిగేది రక్తనాళ విస్ఫారము, వాసోడైలేషన్. రక్తనాళ విస్ఫారము ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే ఏదైనా ఒక గాయం లేదా ఇంజురీ అయిందో అప్పుడు ఆ ప్రాంతంలో టెంపరేచర్ పెరిగి ఈ రక్తనాళ విస్ఫారం జరుగుతుంది. అదేవిధంగా రెండవది వచ్చేస్తే ఈ రక్తనాళం యొక్క పారగమ్యతను పెంచడం. రక్తనాళం యొక్క పారగమ్యతను పెంచడం. ఈ పారగమ్యతను పెంచడం వల్ల ఏమవుతుంది? వివిధ రకాల ద్రవాలు, అదేవిధంగా వచ్చేస్తే ఆ ప్రాంతంలోకి చేరి ఆ ప్రాంతంలో వాపును కలిగిస్తాయి, ఎడిమాను కలిగిస్తాయి. నెక్స్ట్ ఇక మూడవది వచ్చేస్తే ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫాగోసైట్స్ అంటుంది. అంటే వివిధ రకాల ఫాగోసైట్లు ఆ ప్రాంతానికి చేరుకోవడము. ఏ ప్రాంతంలో అయితే గాయమైందో ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ అన్నీ గుమిగూడుతాయి, అక్యుములేట్ అవుతాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలోకి ఏదైనా వైదేశిక ప్రజనకం వచ్చేస్తే ఈ ఫాగోసైట్స్ అన్నీ కూడా దాన్ని చంపివేస్తాయి. కొన్నిసార్లు ఈ ప్రాంతంలో చీము ఏర్పడడం కూడా జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో, ఉజ్వలన ప్రక్రియలో హిస్టమైన్లు, బ్రాడీకైన్లు అనబడేటువంటి జీవక్రియాపరంగా చైతన్యవంతంగా ఉండేటువంటి పదార్థాలు చేరుకొని రక్తనాళ విస్ఫారం గావించడం కానివ్వండి, రక్తనాళం యొక్క పారగమ్యతను పెంచడం కానీ చేస్తాయి. ఈ బ్రాడీకైన్లు చర్మంలో ఉండేటువంటి
నొప్పి గ్రాహకాలని పెయిన్ రిసెప్టార్స్ కూడా ప్రేరేపిస్తాయి. ఇది ఉజ్వలనం. నెక్స్ట్ది ఫీవర్, జ్వరం. జనరల్గా ఏదైనా ఒక వ్యాధికారక సూక్ష్మజీవి లోపల ప్రవేశించినప్పుడు టెంపరేచర్ పెరగడం అనేది అదొక ఆరోగ్యవంతమైనటువంటి ప్రక్రియ. ఇదొక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం, సహజమైనటువంటి రక్షణ తంత్రం. ఇది శరీర ధర్మ ప్రక్రియల్ని వేగవంతం చేయడమే కాకుండా లోపల ప్రవేశించినటువంటి టెంపరేచర్ పెరగడం అనేది శరీరధర్మ ప్రక్రియల్ని వేగవంతం చేయడమే కాకుండా లోపల ప్రవేశించినటువంటి ప్రతిజనకాల్ని సమర్థవంతంగా చంపడంలో కూడా తోడ్పడుతుంది. కొన్నిసార్లు చికిత్సాపరంగా కృత్రిమంగా జ్వరాన్ని కలిగించి ట్రిపోనిమా ప్యాలిడమ్ లాంటి సిఫిలిస్ని కలిగించేటువంటి జీవుల యొక్క వినాశనానికి కూడా మనం చికిత్స చేయవచ్చు. అంటే కృత్రిమంగా చికిత్సలో భాగంగా జ్వరం కలిగించి ట్రిపోనిమా ప్యాలిడమ్ లాంటి సిఫిలిస్ని కలిగించే జీవుల్ని కూడా మనం నిర్వీర్యం చేయవచ్చు. ఇలాంటి ప్రక్రియ పెన్సిలిన్ను కనుక్కోకుండా ముందు వాడుకలో ఉండేది. అదేవిధంగా జ్వరం వల్ల ఇంటర్ఫెరాన్ల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్స్ నయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చేసే ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ యొక్క ముఖ్యమైన మేనిఫెస్టేషన్, వ్యాధి యొక్క ముఖ్యమైనటువంటి మేనిఫెస్టేషన్. జనరల్గా అయితే ఈ ఫీవర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసేటువంటి ఎండోటాక్సిన్స్ వల్ల వస్తుంది. అదేవిధంగా వచ్చేస్తే ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలే పైరోజెన్స్ అనబడేటువంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పైరోజెన్స్ పదార్థాలే జీవి యొక్క దేహ ఉష్ణోగ్రత పెరగడంలో తోడ్పడతాయి. ఈ పైరోజెన్స్ ఇటు మోనోసైట్స్ కానివ్వండి, మ్యాక్రోఫేజ్ కానివ్వండి, ఇంటర్ఫెరాన్స్ కానివ్వండి, ఇంటర్ల్యూకిన్స్ వల్ల కూడా ఉత్పత్తి చేయబడే అవకాశం ఉంటుంది. ఈ పైరోజెన్స్ వల్ల వచ్చేటువంటి ఫీవర్కు లేకపోతే ఉష్ణోగ్రత అధికం కావడానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తామంటే యాంటీపైరెటిక్ డ్రగ్స్. యాంటీపైరెటిక్ అంటే ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి మందులు వాడతాం. మనకు జనరల్గా ఉపయోగపడేటువంటి డ్రగ్ ఏంటంటే పారాసిటమాల్ లాంటివి, టెంపరేచర్ని తగ్గించేటువంటి యాంటీపైరెటిక్ డ్రగ్స్ వాడతాం. ఆ తర్వాత వయస్సు యొక్క ప్రభావము స్వాభావిక సంక్రామ్యత మీద ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అయితే అతి చిన్న వయసుండే జీవులు, అతి ఎక్కువ వయసుండే జీవులు వ్యాధికారక జీవుల బారిన ఈజీగా పడతారు. ఎక్కువ ఇన్ఫెక్షన్లకు గురయ్యేటువంటి ప్రమాదం మిగతా వయోజనులతో పోలిస్తే చిన్నపిల్లలు, వృద్ధులు చాలా తొందరగా వ్యాధుల బారిన పడతారు. ఏదైనా ఒక జీవి పిండ దశలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు అన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ తల్లి యొక్క గర్భాశయం కాపాడుతుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా సూక్ష్మజీవ రాహిత్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా మిగతా సూక్ష్మజీవులు తల్లి రక్తం ద్వారా పిండంలోకి ప్రవేశించకుండా ఇక్కడ ఉండేటువంటి ప్లాసెంటా లేదా జరాయు లాంటి అవరోధాలు వాటిని కాపాడుతుంటాయి. అయినప్పటికీ కొన్ని జీవుల్లో సూక్ష్మజీవులు ఈ బ్యారియర్ని దాటుకొని, ఈ అవరోధాన్ని దాటుకొని, ప్లాసెంటా లాంటి అవరోధాన్ని దాటుకొని భ్రూణము లేదా పిండము చనిపోవడానికి కూడా కారణమవుతున్నాయి. అటువంటి వాటిల్లో ముఖ్యంగా రూబెల్లా, హెర్పిస్, అదేవిధంగా సైటోమ్ గాల్వో వైరస్, టాక్సోప్లాస్మా గోండి మొదలైన అన్నీ కూడా ఈ సూక్ష్మజీవులన్నీ జీవిదేహం లోపలికి తల్లిలోకి ప్రవేశించి అక్కడి నుండి పిండంలో ప్రవేశించి మరణం చేయడమే కాకుండా ఒక్కోసారి వివిధ రకాల అవయవాల అభివృద్ధిని కూడా ఆటంకం పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని జీవుల్లో ఈ చిన్న వయసులో కలిగేటువంటి వ్యాధులకు హార్మోన్లకి కూడా సంబంధం ఉంటుంది. టీనియా క్యాపిటిస్ అనేటువంటి వ్యాధి మైక్రోస్పోరం ఔడోని అనేటువంటి జీవి వల్ల కలుగుతుంది. కానీ ఈ వ్యాధి ఎప్పుడైతే జీవులు యుక్త వయసుకు చేరుకుంటాయో, ప్యూబర్టీ దశకు చేరుకుంటాయో
ఆ దశలో ఈ వ్యాధి నయమైపోతుంది. అదేవిధంగా వచ్చేస్తే ఈ యవ్వనారంభ దశ కంటే ముందున్నటువంటి అమ్మాయిల్లో వెజైనల్ ఎపిథీలియం యోని యొక్క ఉపరితల వివిధ రకాల వ్యాధులకు గోనోకోకల్ జీవు లాంటి వ్యాధులకు గురవుతుంది. కానీ యుక్త వయసుకు వచ్చిన తర్వాత లైంగిక హార్మోన్లు ఉత్పత్తి కావడం ప్రారంభమైన తర్వాత ఆయా జీవులు ఆ వ్యాధులకి నిరోధకతను ప్రదర్శిస్తాయి. అదేవిధంగా వచ్చేస్తే పోలియోమైలిటిస్, చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు, హైపర్ సెన్సిటివిటీ లాంటి వ్యాధులు కూడా ఈ ఏజ్కి వాటికి సంబంధం ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్ల జీవుల్లో హెపటైటిస్ బి వైరస్ ఈజీగా ఇన్ఫెక్షన్ కలిగించగలుగుతుంది. కానీ అప్పుడే పుట్టిన పిల్ల జీవుల్లో ఇది అసిమ్టోమాటిక్గా ఉంటుంది, వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు. కారణం ఏంటంటే వ్యాధి లక్షణాలు కల్పించాలంటే ఈ జీవుల యొక్క అసంక్రామ్య వ్యవస్థ సరైనంత మోతాదులో డెవలప్ కావాలి. కానీ అంత చిన్న వయసులో అసంక్రామ్య వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వలన అసిమ్టోమాటిక్గా ఉంటారు. మనం ఆ సిమ్టమ్స్ కనిపించకపోయేసరికల్లా, వ్యాధి లక్షణం కనిపించకపోయేసరికల్లా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వనట్లయితే వాళ్ళు ఈ కొత్తగా ఉత్పత్తి అయిన పిల్లజీవులు ఆ వ్యాధి బారిన లేదా వైరస్ బారిన పడతారు. దానికి వాహకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత ఈ హెపాటిక్ కాంప్లికేషన్స్, కాలేయ సంబంధమైనటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధులు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటారు. కారణం ఏంటంటే వారి యొక్క అసంక్రామ్య వ్యవస్థ రోజు రోజుకి క్షీణించిపోవడము. అదేవిధంగా ఒక్కోసారి ఆ వృద్ధుల్లో ఉండేటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ఎన్లార్జ్మెంట్ వల్ల, ప్రోస్టేట్ గ్లాండ్ పరిమాణంలో పెరగడం వల్ల కూడా, యూరినరీ స్టాసిస్ వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే వ్యాధులకి జీవి యొక్క వయస్సుకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక హార్మోన్లు, మనకు డయాబెటీస్ మెలిటస్ కానివ్వండి, అంటే షుగర్ వ్యాధి, హైపోథైరాయిడిజం, అదేవిధంగా అడ్రినల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఈ వ్యాధుల బారిన పడడానికి ఈజీ మార్గం అయిపోతుంది, సులభమైన మార్గం అయిపోతుంది. అది ఒక ఎగ్జాంపుల్ చూస్తే స్టెఫైలోకోకస్ సెప్సిస్ అనేది సాధారణంగా డయాబెటీస్ని ఎక్కువ చేస్తుంది. కారణం ఏంటి అంటే కణజాలాల్లో కార్బోహైడ్రేట్ల యొక్క నిల్వలు ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఈజీగా డయాబెటీస్కి గురి కావడం జరుగుతుంటుంది. అదేవిధంగా వచ్చేస్తే ఇన్ఫెక్షన్స్కి కార్టికోస్టీరాయిడ్స్కి కూడా సంబంధం ఉంటుంది. అవి ఏం చేయగలుగుతాయి? ఆది యొక్క రెసిస్టెన్స్ని తక్కువ చేయగలుగుతాయి. అదేవిధంగా ఉజ్వలనాన్ని నిరోధించగలుగుతాయి, ఫాగోసైటాసిస్ని తక్కువ చేయగలుగుతాయి, తద్వారా ప్రతిరక్షకాల యొక్క ఏర్పాటును కూడా తక్కువ చేయగలుగుతాయి. తద్వారా వ్యాధుల బారిన ఈజీగా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేస్తే స్టీరాయిడ్ లెవెల్స్ పెరిగితే, ప్రెగ్నెన్సీ సమయంలో స్టీరాయిడ్ లెవెల్స్ పెరిగితే కూడా ఈ ప్రెగ్నెంట్ విమెన్, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వ్యాధులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హార్మోన్లకి స్వాభావిక అసంక్రామ్యతకి కూడా మంచి సంబంధం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక చివరగా పోషణ లేమికి, అదేవిధంగా వచ్చేస్తే జీవి యొక్క రోగనిరోధక శక్తికి సంక్లిష్టమైన సంబంధం ఉంటుంది. దేహద్రవపరమైనటువంటి అసంక్రామ్యత కానివ్వండి, కణమధ్యవర్తిత్వ అసంక్రామ్యత కానివ్వండి, ఈ రెండు రకాల అసంక్రామ్యతలు పోషణ లేమి ఉన్నప్పుడు, మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఈ రెండు కూడా తగ్గిపోతాయి. అంటే పోషణ సరిగ్గా ఉంటే దేహద్రవ సంక్రామ్యత, కణమధ్యవర్తిత్వ సంక్రామ్యత సరిగ్గా పనిచేస్తాయి. లేనట్లయితే ఇవి సరిగ్గా
పనిచేయవు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ డెఫిషియెంట్ డిసీజ్, ప్రోటీన్ల లోపంతో కలిగేటువంటి క్వాషియార్కర్ లాంటి వ్యాధిగ్రస్తుల్లో మనకు కణమధ్యవర్తిత అసంక్రామ్యతను గుర్తించేందుకు చేసేటువంటి మాంటాక్స్ టెస్ట్కి నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఆయా జీవుల్లో ఉండేటువంటి ప్రోటీన్ లోపం వల్ల. అదేవిధంగా వచ్చేస్తే అత్యధిక ఆహార లోపం, ఫెమైన్ స్ట్రికెన్ లాంటి పరిస్థితులు కలిగినప్పుడు, మలేరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ మలేరియా ఇన్ఫెక్షను తక్కువ చేయడానికి, ఈజీగా తక్కువ చేయడానికి సరైన పౌష్టికాహారము అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే పోషణ సరిగ్గా ఉంటే వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం తక్కువ. పోషణ సరిగ్గా లేనట్లయితే, అంటే జీవి దేహానికి అవసరమైనటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, ఖనిజ లవణాలు, వైటమిన్స్ ఇవన్నీ సరైన మోతాదులో అంతే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పదార్థం దాని యొక్క లేమి కలిగినప్పుడు, దాని యొక్క లోపం కలిగినప్పుడు ఈజీగా వ్యాధుల బారిన పడేటువంటి సంబంధం ఉంటుంది. అంటే ఈ 5 కారకాలు, వేరువేరు రకాల భౌతిక, యాంత్రిక రకమైనటువంటి కారకాలు, జీవరసాయన కారకాలు, కణపరమైనటువంటి కారకాలు, అదేవిధంగా వచ్చేసే జన్యుకారకాలు మరియు ఇతర కారకాలు, ఇవన్నీ కూడా స్వాభావిక సంక్రామ్యతని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. స్వాభావిక సంక్రామ్యత కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. సో by this we will conclude this topic. Thank you one and all.